హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. ఈరోజు ఎక్స్టీరియర్ పెయింటింగ్ వర్క్స్ అండ్ ఎక్స్టీరియర్లో ఎలివేషన్ వర్క్స్ ఎలాంటి వర్క్స్ చేసుకోవాలి, అలాగే వాటి విషయంలో మనము సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ కానీ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఏ వర్క్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా అవుట్ సైడ్ ఎలివేషన్ వర్క్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ ఎలివేషన్లో మనం మెయిన్ రోడ్ ఫేసింగ్ ఏదైతే ఉన్నదో ఆ మెయిన్ రోడ్ ఫేసింగ్లో బిల్డింగ్ ఎలివేషన్కి అత్యంత ప్రాధాన్యతనిస్తాం. అది మన యొక్క బిల్డింగ్ లుక్ని బాగా ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే ఆ యొక్క డిజైన్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అది లాంగ్ రన్లో డ్యూరబుల్గా ఉండేటట్టుగా కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నవేడేస్ మనం ఇంతకుముందు కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ప్రైమర్ విత్ 2 or 3 coats ఆఫ్ పెయింటింగ్ వేసేసి క్లోజ్ చేసేవాళ్ళం. కానీ నవేడేస్ ఎలివేషన్లో దేర్ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎలివేషన్లో మెనీ ఐటమ్స్ మనం యూజ్ చేస్తున్నాము. ఒకటి పెయింటింగ్ తీసుకున్నట్లయితే కనుక టెక్స్చర్ పెయింట్. ఈ టెక్స్చర్ పెయింట్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ అవైలబుల్ ఉన్నాయి. స్ప్రే కైండ్ ఆఫ్ టెక్స్చర్స్ ఉన్నాయి. అలాగే మనము ట్రవెల్ ఫినిష్తో చేసేటువంటి టెక్స్చర్స్ కూడా ఉన్నాయి. ప్రధానంగా మనం బడ్జెట్ ఆధారంగా ఈ విషయాన్ని మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెక్స్చర్ ఫినిషింగ్ కనుక మనం తీసుకున్నట్లయితే నార్మల్ టెక్స్చర్స్ ఏదైతే హ్యాండ్ ఫినిషింగ్ తోటి మనం ట్రవెల్ ఫినిషింగ్ తోటి చేసుకుంటామో ఆ టెక్స్చర్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఆ డిజైన్స్ కూడా మనకు ఆ ఎలివేషన్ డిపెండ్ చేసుకుని మనం ఏ ఏరియాల్లో అది యూజ్ చేస్తున్నాం అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆ టెక్స్చర్ డిజైన్ని మనం ఫైనల్ చేసుకోవచ్చు. అలా ఫైనల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క టెక్స్చర్ డిజైన్ అది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మనము స్కాఫోల్డింగ్ అనేది ఏదైతే అవుట్ సైడ్ పెడతామో ఆ స్కాఫోల్డింగ్ అనేది రిమూవ్ చేసేసి సెపరేట్గా మనము ఈ పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడు స్కాఫోల్డింగ్ అనేది నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ స్కాఫోల్డింగ్ కనుక ఆల్రెడీ ప్రీవియస్లీ మనం ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే మన యొక్క బిల్డింగ్ వాల్స్లో నుంచి హోల్స్ పెట్టి వాటి ద్వారా వాటిని టైట్ చేసి ఫిక్స్ చేసి ఉంచుతారు కనుక అవి రిమూవ్ చేసేసుకుని ఆ ప్యాచ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా మొట్టమొదటిగా ఫిలప్ చేసేసుకుని మనము ఆ యొక్క సర్ఫేస్ని పెయింటింగ్కి రెడీ చేసుకోవాలి. ఈ పెయింటింగ్ రెడీ చేసుకున్న తర్వాత ఆ అవుట్ సైడ్లో స్కాఫోల్డింగ్ అనేది 2 layers అంటే డబల్ లేయర్ స్కాఫోల్డింగ్ అనేది ఏర్పాటు చేసుకుని అంటే బిల్డింగ్ టచ్ కాకుండా కొంత స్పేస్ ఇచ్చి అరౌండ్ ఒక 2 feet అలా 1.5 feet అలా స్పేస్ ఇచ్చి మనం ఆ స్కాఫోల్డింగ్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల మనం ఈ పెయింటింగ్ వర్క్ అనేది ఎనీ కైండ్ ఆఫ్ పెయింటింగ్ వర్క్ అంటే పుట్టి లేదా టెక్స్చర్ లేదా ఇంకా ఏదైనా స్టోన్ ఎలివేషన్ వర్క్ కనుక మనం చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది ఆల్ అరౌండ్ ది బిల్డింగ్ ఇదే పద్ధతిని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మెయిన్ ఎలివేషన్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ఎలివేషన్లో సెట్ బ్యాక్స్ ఉంటాయి. స్టెప్ అవుట్ స్టెప్ ఇన్ అలా ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటంటే ప్రొజెక్షన్స్ ఉంటాయి. అలాగే అట్ పార్ విత్ ది వాల్ సర్ఫేస్ లెవెల్లో కూడా ఉంటాయి. వాటిలో కొన్ని గ్రూవ్స్ కూడా ఉంటాయి. అంటే డిఫరెంట్ ఎలివేషన్స్ బేస్ చేసుకుని ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనకు అక్కడ మనము ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే ప్లెయిన్ సర్ఫేసెస్ ఉంటాయో ఆ ప్లెయిన్ సర్ఫేసెస్ పైన టెక్స్చర్ ఫినిషింగ్ తీసుకుంటాము. ఎక్కడైతే గ్రూవ్స్ వస్తాయో ఆ గ్రూవ్స్ లోపలంతా కూడా మనము పుట్టి ఫినిషింగ్ అది చేసుకుని స్మూత్నెస్ అండ్ అలైన్మెంట్ అనేది జాగ్రత్తగా చూసుకొని ఆ ఎలివేషన్ ప్లాస్టరింగ్ అనేది మనం నిర్వహించుకుంటాము. ఆ తర్వాత ఏదైతే ప్రొజెక్షన్స్ ఉన్నాయో ఆ ప్రొజెక్షన్స్కి మనము వాల్ కేర్ పుట్టి ఇంతకుముందు మనము ఇన్సైడ్ ఎలా అయితే వాల్ కేర్ పుట్టి యూజ్ చేసుకున్నామో ఆ వాల్ కేర్ పుట్టి అనేది యూజ్ చేసుకుని మన యొక్క విండో బార్డర్స్ ఏవైతే ఉంటాయో విండో చుట్టూతో మనం ప్రొవైడ్ చేసుకునేటువంటి బార్డర్స్ అలాగే విండో చర్చాస్ ఇలాంటి ప్లేసెస్లో అంతా బిర్లా పుట్టి లేదా ఎనీ పుట్టి మనము యూటిలైజ్ చేసుకుని పుట్టి వర్క్ అనేది నిర్వహించుకుంటాము. పుట్టి వర్క్ నిర్వహించుకుని అదంతా పుట్టి 2 or 3 coats ఆఫ్ పుట్టి 1 coat ఆఫ్ ప్రైమర్ అండ్ 2 coats ఆఫ్ పెయింటింగ్ అనే విధానంలో మనం ఈ వర్క్ నిర్వహించుకుంటాము. సో అది బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్ మనము ఆ నేచర్ ఆఫ్ వర్క్ అనేది నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. టెక్స్చర్ పెయింట్ కనుక తీసుకున్నట్లయితే టెక్స్చర్ పెయింట్ వేసిన తర్వాత డైరెక్ట్గా ప్రైమర్ అండ్ దానిపైన 2 coats ఆఫ్ మనము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నటువంటి షేడ్ ఆఫ్ ది పెయింట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది పెయింట్ యూస్ చేసుకుంటాము. యాక్చువల్గా ఇన్సైడ్ వచ్చేసరికి మనము యూస్ చేసుకునే పెయింట్స్ మామూలుగా జనరల్గా మనం తీసుకున్నట్లయితే ఏషియన్ పెయింట్స్ నుంచి ట్రాక్టర్ ఎమల్షన్, ప్రీమియం ఎమల్షన్, రాయల్ ఎమల్షన్, రాయల్ ఆస్పిరా అండ్ రాయల్ షైన్ ఇలాంటి ఐటమ్స్ని మనం వినియోగించుకుంటాము.
ఎక్స్టీరియర్లోకి వచ్చేసరికి ఇది ఏస్ పెయింట్ అని వస్తుంది. దాని తర్వాత అపెక్స్, అలాగే అపెక్స్ అల్టిమా ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏషియన్ పెయింట్లో అయితే. సో ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంకా వేరే కంపెనీస్లో, అంటే బర్జర్ తీసుకున్నట్లయితే దానిలో ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం ఏ కంపెనీ నుంచి సెలెక్ట్ చేసుకుంటామో, మనం ఏ ప్రోడక్ట్ని వినియోగించుకోదలుచుకున్నామో మన బడ్జెట్ ఆధారంగా నిర్ణయించుకుని దానికి సంబంధించినటువంటి పెయింటింగ్ మెటీరియల్ని మనం పర్చేజ్ చేసి తెచ్చుకుంటే ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకునే విధానం అనేది మనం ప్రాపర్గా చేసుకోగలుగుతాము. అలాగే ఎలివేషన్లో కనుక ఎక్కడైతే మనము స్టోన్ వర్క్ ఎలివేషన్ యాజ్ పర్ ది ఎలివేషన్ మనం డిసైడ్ చేసుకున్న ప్రకారంగా ఎక్కడైతే స్టోన్ వర్క్ చేయదలుచుకుంటామో అలాంటి ప్లేసెస్లో ఆ స్టోన్ అనేది ముందుగానే మనము తెచ్చుకోవాలి. ఆ స్టోన్ ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఫిక్సింగ్ వర్కర్స్ ఉంటారో వారితో మనం ప్లాన్ చేసుకుని ఆ ఎలివేషన్ స్టోన్ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ ఎలివేషన్ స్టోన్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే పెయింటింగ్ వర్క్ అనేది ప్రారంభించవలసి ఉంటుంది. ఈ ఎలివేషన్ స్టోన్ వర్క్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. అవి శాండ్ స్టోన్ బేస్డ్ ప్రోడక్ట్ కూడా ఉంటుంది, అలాగే న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి, కడప స్లాబ్స్ ఇలాంటివి కూడా మనం యూస్ చేసుకుంటాము, ప్రాసెస్డ్ స్లాబ్స్ యూస్ చేసుకుంటాము. అలాగే ఎలివేషన్స్లో వచ్చేసరికి సర్టన్ ప్లేసెస్లో మనము ఈ యొక్క ఇటాలియన్ మార్బుల్ కూడా క్లాడింగ్కి వినియోగించుకుంటున్నాము. సో దానికి తగ్గట్టుగా మనం ఏ మెటీరియల్ యూస్ చేసుకుంటామో వాటికి సంబంధించిన ప్రికాషన్స్ అవి తీసుకుంటూ దానికి రిలేటెడ్గా ఏదైతే ఎలివేషన్లో మనం స్టోన్ వర్క్ యూటిలైజ్ చేసుకుంటామో దానికి కూడా సపరేట్గా సిమెంట్ బేస్డ్ ప్రోడక్ట్, కెమికల్ సిమెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ని వినియోగించుకుని అవి మనం ఫిక్సింగ్ చేసుకోవటం ద్వారా ఫ్యూచర్లో అవి ఊడిపోవటం కానీ కింద పడిపోవటం కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ రాకోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్టోన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్ అనేది మనం నిర్వహించుకుని ఫైనల్గా ఫినిషింగ్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. మనము ఈ ఏదైతే పెయింటింగ్ వర్క్ ఒక కోట్ పెయింట్ కనుక మనం హోల్డ్ చేసుకుని మిగతా వర్క్ కనుక మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్గా విండోస్ ఫిక్సింగ్ అనేది ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ పెయింటింగ్ వర్క్ అనేది బేస్ పెయింటింగ్ కోట్ అంతా కంప్లీట్ చేసుకుని, అంటే పుట్టి అండ్ ప్రైమర్ వర్క్ అలాగే ఒక కోట్ ఆఫ్ పెయింట్ ఇవన్నీ వేసిన తర్వాతనే మనం ఏదైతే మనం రెడీమేడ్గా ఆర్డర్ చేసుకుని ఉంటామో ఆ విండోస్ని తెచ్చి ఫిక్స్ చేసుకోవటం అనేది చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మనం కనుక ముందుగానే విండోస్ తీసుకొచ్చి ఫిక్స్ చేసేసి ఆ తర్వాత కనుక పెయింటింగ్ వర్క్ కనుక నిర్వహించుకున్నట్లయితే ఈ పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ డస్ట్. ఈ యొక్క డస్ట్ ఏదైతే ఉన్నదో ఈ డస్ట్ అంతా ఆ విండోస్ పైన పట్టము, ఆ ట్రాక్స్ పైన అదంతా డస్ట్ ఫిల్ అయిపోవడం, అదంతా మనకి లేటర్ డేట్ మెయింటెనెన్స్ ఇష్యూస్గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ యొక్క విండోస్ ఏదైతే మనము రెడీమేడ్ విండోస్ ఉంటాయి కనుక అవి ఆల్రెడీ ఫినిష్డ్ ఉంటాయి. సో అవి కూడా కొంచెం దానిపైన మనం క్లీనింగ్ అది చేసేటప్పుడు కూడా కొంచెం స్క్రాచెస్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక మనం ముందుగా అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పెయింటింగ్ వర్క్ను ప్రాపర్గా ఇన్షూర్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క విండోస్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ విండోస్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. ఈ అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ చేసేటప్పుడు కూడా మనం ఇంకొక విషయం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ అవుట్ సైడ్ ఎలివేషన్లో ఏదైతే రైలింగ్ వర్క్ అనేది మనం నిర్వహించుకోవాల్సి ఉంటుందో అది కూడా ఫాల్ సీలింగ్ వర్క్, ఫాల్ సీలింగ్ పెయింటింగ్ వర్క్, ఫాల్ సీలింగ్లో ఏదైనా పాలిషింగ్ మనం చేయదలుచుకుంటే ఆ పాలిషింగ్ వర్క్, అలాగే అవుట్ సైడ్లో చేసేటువంటి ఎలివేషన్లో చేసేటువంటి పెయింటింగ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ యొక్క ఫైనల్గా ఆ రైలింగ్ వర్క్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఈ గ్లాస్ రైలింగ్ ఎలాంటి ఐటమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాటి యొక్క యాంకర్ బోల్ట్స్ కానీ అవి కానీ వాళ్ళు డ్రిల్ చేసి ఫిక్స్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఆ యొక్క ప్రదేశాల్లో మనము కాంక్రీట్ బెడ్ ఆల్రెడీ ఏర్పాటు చేసుకుని ఉంటాం కనుక వాళ్ళు ఫిక్స్ చేసేటప్పుడు మనం కూడా కొంచెం ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకుని అబ్జర్వేషన్ చేసుకోవటం వల్ల స్ట్రెంగ్త్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఆ ఫిక్సింగ్ అనేటువంటి వర్క్ అనేది డ్యామేజ్ కాకోకుండా ఉండే విధంగా మనం ఎన్ష్యూర్ చేసుకోగలుగుతాము. అలాగే ఈ అవుట్ సైడ్ పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎలివేషన్లో మనం ఫిక్స్ చేసుకోవాల్సినటువంటి ఆ విండో ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిక్స్ చేసేసుకుంటాము. ఎలివేషన్ విండోస్ కానీ ఏదైతే గ్లాస్ రిలేటెడ్ వర్క్ ఉందో గ్లాస్ రిలేటెడ్ అండ్ రైలింగ్ రిలేటెడ్ వర్క్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం. ఇవన్నీ చేసుకుని అలాగే ఎలివేషన్లో స్టోన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాము. అవుట్డోర్లో బిల్డింగ్ చుట్టూ ఏదైతే ఫ్లోరింగ్ వర్క్ అనేది చేసుకోవాలో ఈ పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే
అవుట్ సైడ్ ఆల్ అరౌండ్ ది బిల్డింగ్ ఫ్లోరింగ్ అనేటువంటి వర్క్ మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లోరింగ్ కనుక మనము బిల్డింగ్ చుట్టూతా వేయవలసిన ఫ్లోరింగ్ కనుక మనం ముందే వేసుకుని పెట్టేసినట్లయితే ఈ పైనుంచి ఏదైతే మనం పెయింటింగ్ వర్క్ చేస్తామో ఈ పెయింటింగ్ వర్క్ చేయటము అలాగే మిగతా ఇతర వర్క్లు కూడా మనం నిర్వహించుకుంటాము. వాటన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే వేస్ట్ అంతా ఉంటుందో ఆ వేస్ట్ అంతా దీనిపైన పడటం వల్ల వాటి యొక్క సహజంగా ఉండేటువంటి మనము ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్ తాలూకు ఆ యొక్క ఆ న్యూనెస్ అనేది పోయి డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనం ఆ ఫ్లోరింగ్స్ అవుట్ సైడ్ ఫ్లోరింగ్స్ అనే వర్క్ తర్వాత మాత్రమే నిర్వహించుకోవడం అనేది మనకు మంచిది. అలాగే ఎలివేషన్లో మనము ఏదైనా స్పెషల్ డిజైన్స్ కనుక మనం తీసుకునేటట్లయితే నవేడేస్ సిమెంట్ వర్క్తో కూడా లాట్ ఆఫ్ ఎలివేషన్ డిజైన్స్ వస్తున్నాయి. అంటే మ్యూరల్ వర్క్ అంటాం మనము. ఆ మ్యూరల్ వర్క్ కనుక మనం నిర్వహించుకోవాలనేటట్లయితే కనుక ఏ యొక్క ప్రదేశంలో మనం మ్యూరల్ వర్క్ అనేది నిర్వహించుకుంటామో ఆ ప్లేస్ని పర్టికులర్గా పెట్టుకుని ఆ యొక్క ప్లేస్లో మనము వాళ్ళకి రిలేటెడ్గా ఏం కావాలో పుట్టి అప్లికేషన్ చేసేసి అప్పచెప్పవలసి వస్తే అలా వదిలిపెట్టేయటము, లేదంటే ఓన్లీ ప్లాస్టర్డ్ సర్ఫేస్ మాత్రమే ఇచ్చేస్తే దానిపైన వాళ్ళు వర్క్ చేసుకునేటట్లయితే ఆ విధంగా ఏర్పాటు చేసి విడిచిపెట్టవలసి ఉంటుంది. వారు వచ్చి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ మ్యూరల్ వర్క్ అనేది అది ఎఫ్ఆర్పి ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అనేటువంటి విధానంలో కూడా వాళ్ళు చేస్తారు. సో ఇదంతా మన టేస్ట్కి తగిన విధంగా మన బడ్జెట్కి తగిన విధంగా ప్లాన్ చేసుకుని ఈ యొక్క వర్క్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: వేర్ ఎవర్ లైఫ్ ప్లాంట్స్ యూ, bloom with grace. Thanks for watching.